బీజేపీ నేతలకు కాంగ్రెస్ మేనిఫెస్టోపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్న బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తుక్కుగూడ సభతో బీఆర్ఎస్ బీజేపీల దిమ్మ తిరిగిపోయిందని, ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేస్తున్నారంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. శ్రీధర్ బాబు అందుబాటులో సార్, చెప్పండి, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలా, మేము నడిపిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చే స్పందనతో రాబోయే 5 సంవత్సరాలు కూడా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడపాలని వారి ఆశీర్వాదం కోరడానికి ఈరోజు మంచిర్యాల రావడం, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మా పార్లమెంటు అభ్యర్థి వంశీ గారిని గెలిపించాల్సిందిగా కోరడానికి మా కార్యకర్తలు, నాయకులు, యావత్ ప్రజలను కోరడానికి వచ్చాం. 6 గ్యారెంటీలకే రాష్ట్రంలో దిక్కులేదు, దేశవ్యాప్తంగా మేనిఫెస్టో అమలు చేసి ఏం చేస్తారనే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మేనిఫెస్టో అంటే తెలియని వాళ్ళకు మనం ఏం మాట్లాడదాం. మేనిఫెస్టోలకు ఉన్న పవిత్రత, దానికి ఉన్న ప్రాముఖ్యత, ఈరోజు మేనిఫెస్టో కేవలం బీజేపీ ఒక పక్షాన 2 కోట్ల మందికి యువతకు ఉపాధి కల్పిస్తానని 10 సంవత్సరాల కాలంలో కేవలం 5 నుంచి 6 లక్షలు 7 లక్షల వరకు ఉద్యోగ కల్పన వారు చేసిండ్రు. 2 కోట్లు ప్రతి సంవత్సరం అంటే 20 కోట్ల మందిలో 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉపాధి కల్పించడం. వాళ్ళకి మేనిఫెస్టో గురించి వారు మాట్లాడే నైతిక హక్కు లేదు. తుక్కుగూడ సభ ఫెయిల్ అయింది అని అనే వాళ్ళకి అసలు తుక్కుగూడ సభను చూస్తే దిమ్మ తిరిగినట్టు ఉందని, ఏం చేయాలనో పాలు పంచుకోక ఈ విధంగా మాట్లాడతాం. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులను పట్టించుకోలే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈరోజు రైతులకు సంక్షేమం, రైతుల సమస్య వచ్చినప్పుడు తప్పకుండా రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఎవరు చెప్పనక్కర్లేదు. బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అసలు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని ఈ రైతు దొంగ దీక్షలు చేస్తే రైతులు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వాటిని అడిగే తాము ఓటు అడుగుతాం, అదేవిధంగా తుక్కుగూడ సభ చూసిన వాళ్ళ దిమ్మ తిరిగిపోయే విధంగా సక్సెస్ అయిందని శ్రీధర్ బాబు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, మంచిర్యాల.